సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఒక రియాక్ట్ డెవలపర్ అవ్వాలంటే ఏమేమి కావాలి అండ్ బేసిక్గా రియాక్ట్ డెవలపర్ ఏం చేస్తాడు అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాము. అంటే డెమో సెషన్లో వాటన్నిటి గురించి నేను చెప్పాను. ఈరోజు యాక్చువల్గా రియాక్ట్ కవర్ చేసే ముందు అసలు రియాక్ట్లో ఏమేమి మనం డిస్కస్ చేస్తాము, రియాక్ట్లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసుకుంటాము, ఎంత డెప్త్లోకి వెళ్తాము అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు రియాక్ట్, జావా స్క్రిప్ట్ ఫౌండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. ఈరోజు ఏం అటెండ్ అవ్వలేదులేండి, నిన్న అటెండ్ అయిన దాన్ని బట్టి, నిన్న కాదు మొన్న అటెండ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి తెలియదు. డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ హాయిస్టింగ్ అని అడిగారు. ఓకే, నన్ను. ఓకే, సో సో జస్ట్ యాక్చువల్గా హాయిస్టింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అన్నాను అనుకోండి, ఊరికే నేను ఒక డిఫరెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు W3 స్కూల్స్లో కానీ లేకపోతే, ఓకే ఇది కూడా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది, తర్వాత జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్లో కానీ, గీక్ ఫర్ ద గీక్స్ ఇది కూడా జనరల్గా చదువుతుండొచ్చు మీరు. ఇలాంటి వెబ్సైట్స్లో ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, హాయిస్టింగ్ ఈస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ టు ద టాప్. అంటే ఇక్కడ లిటరల్గా ఒక డెఫినేషన్ని కూనీ చేసి చంపేసినట్టే ఇది నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే మీరు ఒక కోడ్ రాశారు, ఇలాంటిది ఏదైనా కోడ్ ఒకటి ఉందనుకోండి, ఈ కోడ్ లోపల ఎక్కడ డిక్లరేషన్స్ ఉన్నా ఆ డిక్లరేషన్స్ అన్నీ కూడా పైకి వెళ్ళి డిక్లేర్ అవుతాయి, లేకపోతే ఆ డిక్లరేషన్స్ అన్నిటిని పైకి తీసుకెళ్ళిపోతారు అనేటట్టుగా ఈ డెఫినేషన్ ఉంది. ఓకే, సో సి దిస్ ఈజ్ నాట్ ద వే. అంటే మీరు ఏదైనా బేసిక్స్ నేర్చుకుంటున్నారంటే మీరు ఏదైనా చూసినా ఓకే ఇలాంటిది, కానీ దిస్ ఈజ్ వెరీ రాంగ్ అనమాట. ఎందుకు నాకు అట్లా అనిపించింది అని అంటే, జస్ట్ వాంట్ టు షో యూ యాక్చువల్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, కాన్సెప్చువల్లీ a strict definition of hoisting suggests that variable and function declarations are physically moved to the top of your code. ఇక్కడ వరకు చదివేసి ఈ మహానుభావుడు రాశాడు ఇది, మూవ్ టు ద టాప్ ఆఫ్ యువర్ కోడ్, మూవ్ టు ద టాప్ అని రాశాడు. కానీ ఇమ్మీడియట్గా దీని తర్వాత ఏముందో చూడండి, బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ఫ్యాక్ట్ వాట్ హ్యాపెన్స్. ఇది చదవలేదు బాబో పాప ఎవరో. ఇన్స్టెడ్ the variable and function declarations are put into the memory during the compilation phase but stay exactly where you typed them in your code. ఇది యాక్చువల్ డెఫినేషన్. సో నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను అని అంటే, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద రైట్ డెఫినేషన్. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ద ఫాల్స్ డెఫినేషన్. ఓకే, అంటే చాలా సందర్భాల్లో డెఫినెట్గా చెప్తున్నాను, మీ హెడ్ మీద నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి అన్ని పాయింట్లు. ఓరి నాయన ఏంద్ర బాబు ఇదేంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అని. అండ్ నా వీడియోస్ 1కి 10 సార్లు చూసి స్లోగా యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మై ఒపీనియన్ ఈజ్. నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు అప్పటికి అర్థం అవుతుంది. ఓకే, సో మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తూ ఉండాలి వీడియోస్, ఎందుకంటే నేను ఫైనెస్ట్ డెఫినేషన్ని మాత్రమే మీకు చెప్పాలనుకుంటాను. దాంట్లో ఉండే తోకను పట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో కొద్దిగా మనకి క్లారిటీ రాదు ద వెరీ ఫస్ట్ మూమెంట్లో. ఇట్లాంటి డెఫినేషన్స్ చెప్పమంటే నా దగ్గర బొచ్చడు ఉన్నాయి, అవి వింటే ఓహో ఇంతేనా, వైవాగ్ సరిపోతాయి అన్నట్టు ఉంటుంది. అలా నేర్చుకుంటే జీవితాంతం మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ప్రోగ్రామర్లుగానే మిగిలిపోతారు. సో దట్స్ నాట్ ద వే. సో మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇన్డెప్త్గా నేర్చుకుంటాం. అండ్ నేను ఈ రోజుకి కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నానేమో ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్, అంటే ఏవి జావా స్క్రిప్ట్ బేస్డ్ టెక్నాలజీస్, జావా స్క్రిప్ట్, jQuery, _JS, బ్యాక్ బోన్ JS, యాంగులర్ JS 1.x, రియాక్ట్, యాంగులర్, ఇవన్నీ 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను. బట్ టిల్ డేట్ నేను ఎప్పుడు కూడా నా పీపీటీ ప్రిపేర్ చేసుకోలేదు. అది బద్ధకం కావచ్చు, లేకపోతే
పీపీటీ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి అది అబ్జల్ట్ అయిపోతుంది, అంటే మారిపోతుంది. ఓకే, సో అందుకనే నేను react.js.orgకి వెళ్ళిపోతాను. డైరెక్ట్గా మీకు దీంట్లో ఉండే డాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏదైతే ఫ్లో ఉందో అదే ఫ్లోని నేను మీకు చెప్తాను. అంటే ఫ్లో అంటే అలాని కాదు, మాక్సిమం దీంట్లో ఉన్న పాయింట్స్ని మీకు కనెక్ట్ చేయడానికి నా ప్రయత్నం అంతా ఉంటుంది అనమాట. సో మీ స్టాండర్డ్స్, మీ లెవెల్ ఒక నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి. ఓకే, అవును, ఇలాంటి డాక్స్ చదివేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఎస్, యూ హ్యాడ్ టు స్టార్ట్ రీడింగ్ ఇట్. ఈ రోజు కాకపోయినా రేపటికైనా అర్థం అవుతుంది మీకు ఇది ఇంత చదువుతుంటే. సో అది నా పాయింట్ డైరెక్ట్గా. సో మనము డైరెక్ట్ డెఫినేషన్స్ చూస్తాం, డైరెక్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక చిన్న రిడక్స్ ఒక కాన్సెప్ట్ రిడక్స్ ఉందనుకోండి. రిడక్స్లో ట్యుటోరియల్ తీసుకుంటే దే గేవ్ అస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మార్చాడు. ఈ మధ్య కాలంలో మార్పు జరిగింది దీంతో. ఓకే, నో ఇష్యూస్. అయితే నేను మొన్నటి వరకు నేను చూపించింది ఏంటంటే ప్రస్తుతానికి పోస్ట్స్ అప్లికేషన్స్ చేయట్లేదు. దీంట్లో ఇచ్చిన పోస్ట్ అప్లికేషన్ కాదు నేను వాడుతుంది. ఐ యూస్ టు డూ లిస్ట్ అనమాట. మీరు కొన్ని రోజులు బ్యాక్కి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. నేను చూపించాను కదా మీకు, నేను ఏదైతే అప్లికేషన్ చేశానో అది డైరెక్ట్గా దీంట్లో ఇచ్చిన అప్లికేషన్, దీంట్లో ఉండే సీక్వెన్స్, ఆ ఫ్లో, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా దీంట్లో ఏవైతే ఇచ్చారో వాటినే మనము డిస్కస్ చేసుకుంటున్నాం, దాన్నే మనం చెప్పుకుంటున్నాం. అందువల్లనే కొద్దిగా టైం ఎక్కువ కూడా పడుతుంది మనకి యాక్చువల్గా. ఓకే, సో 2 months అంటే యాక్చువల్గా రియాక్ట్కి 2 months చాలా ఎక్కువ. బేసిక్గా బయట అయితే డైలీ కాదులేండి, కానీ ఒక 30 hours కంప్లీట్ చేయాలి నేను. బయట 30 hours నేను కంప్లీట్ చేయాల్సి వస్తుంది నాకు రియాక్ట్ విత్ ES6. కానీ మనం దగ్గర దగ్గర 60 hours దాకా తీసుకుంటాం. 60 around hours వరకు మనకి వెళ్తుంది అనమాట. సో ఏ రకంగా చూసుకున్నా మనం కొద్దిగా ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాల్సి వస్తుంది అని అంటే ఇవన్నీ డైరెక్ట్గా పాయింట్ టు ద మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్తో సహా వెళ్ళాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఎవరో సమ్వన్ వాంట్స్ టు ఆస్క్ మీ సంథింగ్. ఓకే, రైట్, అదండి. సో ఎనీవేస్ మనం ఇది అప్రోచ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫౌండేషన్, మనకి డిక్లరేషన్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాను. ఓకే, మీకు 99% ఆఫ్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని దీంట్లో కవర్ అయిపోతాయి. ఓకే, హాయిస్టింగ్ అంటే ఏంటి, నిన్న మనం కొద్దిగా మాట్లాడుకున్నాం. డిక్లరేషన్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను. ఓకే, మీకు బెస్ట్ ప్రాక్టీసెస్లో నేను చాలా ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అవుతూ ఉంటాను. మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉంటాను. ఫ్రీలాన్సర్ గ్రూప్స్, వాళ్ళకి వచ్చే డౌట్స్ ఫాలో అవుతూ ఉంటాను. వీటన్నిటిలోంచి ఏంటంటే అసలు బేసిక్గా ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ వాటిని రియల్ టైంలో నేను ఎక్కడెక్కడ ఎలా ఫేస్ చేశాను, నేను యూజ్ చేసేవి, నేనేదో అన్ని యూజ్ చేస్తున్నానని కాదు, మాక్సిమం యూజ్ చేసే వాటిలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను. సో దీంట్లో డిక్లరేషన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆపరేటర్స్ మీద కూడా నేను ఇంపార్టెన్స్ చూపిస్తాను. ఎందుకు నేను ఆపరేటర్స్ మీద కూడా అంత ఇంపార్టెన్స్ చూపిస్తాను అని ఎవరన్నా అడిగితే దానికి ఆన్సర్ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆపరేటర్ ఉంది. ఒక ఆపరేటర్ ఏంటంటే యాంపర్సెంట్ అని ఒక ఆపరేటర్ ఉంది. ఒక్క నిమిషం.
స్టాక్ బ్లిడ్స్ నా అకౌంట్ ఓపెన్ చేద్దాం, చూపిస్తాను దాన్ని యూసేజ్ ఎంత బాగుంటుంది అని. చూద్దాం ఇక్కడ వాడైనా లేదా అని. టు డూ యాప్, యా ఇక్కడ చూడండి, ఇక్కడ యాంపర్సెంట్ వాడాను. ఇది ఎందుకు వాడాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాంపర్సెంట్? అసలు ఇది ఎందుకు ఇలాగా అంటే ఇఫ్ ఎల్స్ రాయకుండా మనం డైరెక్ట్గా రాసుకోవడానికి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆపరేటర్స్ అనేవి అర్థం కావాలి, దాని ఫ్లో అర్థం కావాలి. ప్లస్ మైనస్ ఇంటూ గురించి కాదు నేను చెప్పేది, వీటి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అదొక వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్. తర్వాత క్వశ్చన్ మార్క్ కోలన్ అని చెప్పేసి ఒక ఆపరేటర్ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్. సో వీటన్నిటిని మనం కవర్ చేసుకోవాలి. ఓకే రాకీ ప్లీజ్. ఓకే, సో ఆపరేటర్స్ కూడా మనము ఆ లెవెల్లో కవర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. దీంట్లో ప్రెసిడెన్స్ ఉంటుంది, ఏది ముందు జరుగుతుంది, ఏది రిజల్ట్గా రిటర్న్ అవుతుంది, ఇవన్నీ మనకు తెలియాల్సి వస్తుంది అనమాట. ఇవి బేసిక్ ఫండమెంటల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇదైపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ డేటా టైప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్స్ అనే కాదు, డేటా టైప్స్ తీసుకున్న మనకి ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి జావా స్క్రిప్ట్లో అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఇంటూ ఇంటూ ఫ్లోట్ అని చెప్తారా? వార్ లైక్ స్ట్రింగ్. ఓకే, వార్ అనేది డిక్లరేషన్ కీవర్డ్, స్ట్రింగ్. తర్వాత దాని తర్వాత బూల్ ఇంట్. జావా స్క్రిప్ట్ లో రాదు కదా సార్ యాక్చువల్లీ. ఐ మీన్ ఓకే థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటరాక్షన్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకపోతే మీరు అలాగే ఉండండి, మ్యూట్ చేయకండి మిమ్మల్ని మీరు. ఐ నీడ్ దట్ ఇంటరాక్షన్. సో అసలు ఇంటీజర్ అనేది లేదు, వి కాల్ ఇట్ యాజ్ నంబర్, స్ట్రింగ్ అండ్ బులియన్. ఇవి మూడు సర్వసాధారణంగా చెప్పే ఆపరేటర్స్. ఇవి కాకుండా అన్డిఫైన్డ్ అండ్ డిఫైన్డ్ అండ్ నల్, NULL. సో ఎప్పుడు నల్ వస్తుంది, అసలు నల్ ఎప్పుడు వస్తుంది, అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది? ఒక్క నిమిషం, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, మనం కవర్ చేసే డెప్త్ ఏంటో చెప్తున్నాను నేను. ఇవన్నీ క్వశ్చన్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా దేర్ ఇట్ సెల్ఫ్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే, ఓ వెయిట్. ఓకే, మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ చేసుకోండి. ఓకే, యా. సో ఇన్ దిస్ ప్రాసెస్ ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, నల్ ఎప్పుడు వస్తుంది, నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది, స్ట్రింగ్ ఎప్పుడు రావచ్చు, నంబర్గా ఎప్పుడు మారుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైప్ కాస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద టైప్ కాస్టింగ్. హలో ప్రవీణ్ గారు, చెప్పండి. ఇప్పుడు ఇది లైబ్రరీ కదా రియాక్ట్ జేఎస్ అనేది, అంటే ఇది మామూలుగా ఇది స్ట్రాంగ్లీ టైప్డా లేకపోతే మామూలుగా ఇది అంటే ఇది ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ యాక్సెప్ట్ చేస్తుందా రియాక్ట్? ఓకే, సో నా ఫ్లోకి మీ క్వశ్చన్కి సంబంధం లేదు, బట్ స్టిల్ ఐ ఆన్సర్ ఇట్. నిన్ను కూడా ఇట్లాగే అడిగారు ఒక క్వశ్చన్, బట్ స్టిల్ ఐ ఆన్సర్ ఇట్. బేసిక్గా మనము ES6 వాడుతున్నాం కాబట్టి ES6 ఫాలోస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్, ES5 ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఓకే, సో ఓప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. ES6లో ఇంకా బెటర్ వే ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనము ఎక్స్టెండ్స్ అనే కీబోర్డ్ వాడతాం, అంటే ఇంటర్ఫేసెస్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ జరుగుతాయంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో కూడా మనం వాడతాం. పాయింట్ నెంబర్ 1. ఓకే, స్ట్రాంగ్లీ టైప్డ్ అని అన్నారు. ఓకే, స్ట్రాంగ్లీ టైప్డ్కి ఊప్స్కి సంబంధం లేదు. సో
యా స్ట్రాంగ్లీ నేను అనుకుంటుందేనా కాదా అని చూస్తున్నాను. స్ట్రాంగ్లీ టైప్డ్ on which variables are bound to specific data type. Yes, it is loosely typed. So React.js is not actually following any strongly typed mechanism. So దాని కోసం మనం టైప్ స్క్రిప్ట్ని వాడుకోవచ్చు, లేకపోతే ప్రాప్ టైప్స్ అని చెప్పేసి రియాక్ట్లో ఉంటుంది అనమాట. ప్రాప్ టైప్స్, టైప్ చెకింగ్ విత్ ప్రాప్ టైప్స్ అని చెప్పేసి. సో దీన్ని యూజ్ చేసి కూడా మనము చెక్ చేసుకోవచ్చు మన టైప్ ఏంటి అనేది కూడా దీంట్లో కూడా మనం చెకింగ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనము ఈ రెండు ప్రాసెస్లని ఫాలో అవ్వచ్చు. అంటే మీరు అన్నటువంటి స్ట్రాంగ్లీ టైప్ అంటే టైప్ చెకింగ్ అనేది బై డిఫాల్ట్ రియాక్ట్ సపోర్ట్ చేయదు, మనము ప్రాప్ టైప్స్ని యూస్ చేసుకోవాల్సిందే. సో రియాక్ట్ ఈజ్ ఎ లైబ్రరీ, ఇట్ డజంట్ ఫాలో ఎనీథింగ్, ఇట్ ఫాలోస్ ఓన్లీ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ డజంట్ హ్యావ్ ప్రాప్ టైప్స్, అంటే మన టైప్ చెకింగ్ అనేది లేదు. I hope I have answered your question. Okay. Yeah, fine. Sir, JavaScript is a dynamically typed language, na sir. I mean, it's like Python, right? Yeah. Because you don't declare any kind of data type. Like True. And it's not statically typed. It's not like Java. You need to mention each and everything. True. కానీ దాని అవసరం మనకు ఉంటుంది, మనము డేటా టైప్స్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీ యూజ్ ప్రాప్ టైప్స్ ఫర్ దట్. ప్రాప్ టైప్స్ అనే ఎక్స్ట్రా లైబ్రరీని మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్లై చేపిస్తూ ఉంటాం అన్నమాట మనం. Okay, sir. Okay. And while you're teaching React.js, would you be teaching TypeScript also? I mean, నేను దీంట్లో అయితే కవర్ చేయట్లేదండి. టైప్ స్క్రిప్ట్ దీంట్లో యాజ్ అ పార్ట్గా చెప్పట్లేదు. Okay. లేదు, నేను ప్యూర్ జావా స్క్రిప్ట్ తోటే నేను కంప్లీట్ చేస్తాను ఈ కోర్స్ మొత్తం. Fine. Okay. Yeah. Okay. And another thing, actually, I know Python. I'm a backend. I used to do backend developer like Django and all. So, మీరు చేశారు to-do list. We can do with Python also. But see, I want to learn some front-end tool like front-end నేర్చుకోవాలి అన్నమాట. So that's why is React.js a good option to merge Django and this thing? I mean, we can use API calls, you can manage it, but is it a good combination actually? ఓకే, సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి. 3 ఆర్ చాలా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్లీ 3: రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ. Okay. సో సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ముందు మనం తెలుసుకుందాం. ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ లెర్న్ మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. Okay. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ లో మనకి ఈ అప్లికేషన్స్ అన్ని మొత్తం వెబ్ అప్లికేషన్ ని కేవలం రియాక్ట్ లోనే డెవలప్ చేస్తాం, కానీ డేటా మేనేజ్మెంట్, ఏపీఐ డెవలప్మెంట్ మాత్రం పైథాన్ లో చేసుకుంటాం. Acha. Okay. సో ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి రియాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ. Okay. So I mean, okay, fine. If I have any doubts, I'll raise it. Thanks a lot. Sure. Yeah. సో అట్లా ప్రతిదీ డిక్లరేషన్స్, మీరు డిక్లరేషన్స్, డెఫినేషన్స్, డేటా టైప్ డెఫినేషన్స్, తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, దీంట్లో ఇన్డెప్త్ ఎంత బాగా ఇన్డెప్త్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు సపోజ్ షాలో కాపీయింగ్ అని అంటారు. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక డేటాని కాపీ చేసుకునేటప్పుడు షాలో కాపీయింగ్ జరుగుతుంది, లేకపోతే కంప్లీట్ డూప్లికేషన్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? వాట్ ఈజ్ షాలో కాపీయింగ్? ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము JSON.parse యూస్ చేయాలి, JSON.stringify యూస్ చేయాలి? ఈ కాంబినేషన్స్ అన్నీ చాలా ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట. అయితే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, మిమ్మల్ని టెస్ట్ చేసే వాళ్ళు వీటన్నిటిని కలుపుకుంటూ టెస్ట్ చేస్తారు. ఓకే, సో వాటన్నిటిని మనం యూజ్ చేయాలి అక్కడ. సపోజ్ ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు, టు డూ లిస్ట్ లాంటిదే మీకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు డెఫినెట్గా ఈ ప్రాప్ టైప్స్ యూజ్ చేయడం, తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసి చూపించడం, దే ఫీల్ బెటర్.
చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ని డిక్లేర్ చేసేటప్పుడు మీరు కాన్స్ట్ యూస్ చేసి డిక్లేర్ చేస్తే దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఓవర్వెల్మ్డ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ గా ఫంక్షన్ పేరుతోటో వేర్ తోటో రాస్తూ ఉంటారు. దానివల్ల ఆ పర్టికులర్ ఫంక్షన్ మళ్ళీ మనకి మళ్ళీ ఇంకొకసారి డిఫైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రియల్ టైంలో మీరు అలా రాయడానికి కుదరదు, మీరు రాయకూడదు. మీ కోడ్ బ్యాకప్ అయిపోతుంది, మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని ఒప్పుకోరు. అదే అంటే కాన్సెప్ట్ లో వస్తుంది కదా సార్, అంటే బేసిక్ గా అది యూజ్ చేయకూడదు అన్న దాని మీద యూజ్ అట్లా కాన్స్టెంట్ ఆల్ కాదండి. రీడిక్లరేషన్ చేయడము, రీడిఫైన్ చేయడం అనేది మనకి ఒక ఫంక్షన్ మీరు డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళీ రీడిక్లేర్ చేయకూడదు ఆ ఫంక్షన్ నేమ్. డిపెండ్స్ అంటే మనం దానికి అదే కాన్స్టెంట్ చెప్పారు కదా, కాన్స్ట్ లెట్ ఇచ్చుకుంటాం కదా. అవును 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 అవును. సో మళ్ళీ ఇంకా రీడిక్లేర్ చేయకుండా ఉండడానికి అంటే నార్మల్ ఫంక్షన్ అయితే మీరు రీడిక్లేర్ చేసేయచ్చు, ఓవర్ రైట్ చేసే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు ఎవరైనా ఓవర్ రైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి మనము ఎలా రాయాలి అనేది కూడా మనం విల్ అండర్స్టాండ్ ఇట్ అనమాట. ఆ లెవెల్లో ప్రతి దాంట్లో ఒక డెప్త్ ఉంటుంది. ఇది రియల్ టైంలో ఎలా వాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి. స్ట్రింగ్స్ విషయంలో మనకి బేసిక్గా స్ట్రింగ్ అంటే డైరెక్ట్గా మనకి ఏం అవసరం లేదు. పెద్ద స్ట్రింగ్ ఫంక్షన్స్ అని అంటే ట్రిమ్ చేయడం ఇవన్నీ మీరు కూడా తెలుసుకోవచ్చు. దట్స్ నాట్ ద పాయింట్. టెంప్లేట్ స్ట్రింగ్స్ అని సపరేట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాక్టిక్ క్యారెక్టర్ అని ఒకటి వస్తుంది అనమాట. దాని మధ్యలో వాల్యూస్ని పెట్టడం ఎట్లా, ఒక వేరియబుల్ వాల్యూస్ని టెంప్లేట్ స్ట్రింగ్స్గా మనం ఎలాగ మార్చుకుంటాం. సో అక్కడ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఏముంటుంది అని అక్కడ చెప్తాను నేను. అలాగే ఇప్పుడు స్ట్రింగ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, అవి ఏమేమి వాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన మ్యాచ్ కానీ లేకపోతే టెస్ట్ కానీ ఇట్లాంటి కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడాలి మీరు. ఓకే, దాన్ని నేను జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను, ఎందుకంటే దాంట్లో పెద్దగా కన్సెప్చువల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మీరు కొద్దిగా చదవాల్సి ఉంటుంది అంతే. కాకపోతే దాంట్లో చెప్పాల్సినవి మాత్రం మీకు క్లియర్గా చెప్పేసి ఉంచుతాను అనమాట. ఎందుకంట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం అనుకోండి, రెండు రకాలుగా స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. ఊరికే చెప్తున్నాను, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాము అని అన్నాను అనుకోండి, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఇలా స్ట్రింగ్ క్రియేట్ చేయొచ్చు. అలాగే వేర్ వై ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ శ్రీను అన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? సపోజ్ ఇక్కడ కూడా రామ్ అన్నాను, ఇవి రెండు ఒకటేనా? ఈ రెండింటికి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు సపోజ్ వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రాము అన్నాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు రాము అని అంటే అవి రెండు ఈక్వల్ అని చెప్తాయా? చెప్పవా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ వేర్ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ రాము అనే చెప్పాను, ఇవి రెండు ఈక్వలా కాదా? ఇవి క్వశ్చన్స్ అడుగుతారు మీరు. ఒకవేళ నేను ఎక్కువగా చూసింది అయితే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చిన్నవి మీ తల తినే క్వశ్చన్స్ అన్ని డెలాయిట్ లాంటి కంపెనీస్లో అడుగుతారు. డెలాయిట్, ఐబిఎం, టీసీఎస్ ఈ కంపెనీస్కి కనుక మీరు వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ తోటి చంపుతారు. ఫస్ట్ అంటే నీకు దగ్గర క్లారిటీ ఉందా లేదా, ఇవి రెండు డిఫరెంట్ అని మీకు తెలుసా లేదా అనేది ఫస్ట్ చూస్తారు మిమ్మల్ని. సో ఆ రకంగా ప్రతి పాయింట్ని మీరు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళాలి. నేను చెప్తాను, నేను పర్సనల్గా మీకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా అలాంటి ఇంకొక 100 కాంబినేషన్స్ మీరు టెస్ట్ చేసుకుని నన్ను అడగండి, ఇది నాకు ఎందుకో అర్థం కాలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏమైంటుంది దీని మధ్యలో అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ మనకు ఒక 2 months టైం ఉంది. ఈ 2 monthsలో మీరు ఎన్ని అబ్జర్వ్ చేస్తారో అన్ని అబ్జర్వ్ చేయండి, నన్ను అడుగుతూ ఉండండి, నేను క్లాస్ తీసుకుంటాను. సపోజ్ ఇప్పుడు ఈ బ్యాచ్లో నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 మెంబర్స్ అయ్యారు అనుకోండి. 10-15 మెంబర్స్ అయితే డెఫినెట్గా డౌట్స్ వస్తే, లక్కీగా డౌట్స్ వస్తే మన టైం డ్యూరేషన్ 2 months నుంచి 2.5 months కూడా అవ్వచ్చు. ఓకే, బీ రెడీ ఫర్ దట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసి చూపిస్తూ ఉంటారు. సో ఇట్ మే హ్యాపెన్. దురదృష్టవశాత్తు మనకి ఎవరు క్వశ్చన్లు అడగట్లేదు అనుకోండి, హ్యాపీ, అది 2 monthsలో అయిపోద్ది, టాటా బాయ్ బాయ్. కాకపోతే మీరు అడిగితే మంచిది, ఒక 10 రోజులు ఎక్కువ టైం పట్టినా ఐ డోంట్ మైండ్, బట్ యూ హ్యావ్ టు వర్క్ లిటిల్ హార్డర్. మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ చూడండి, దీన్ని ఇది చేసినప్పుడు ఎలా వస్తుంది, దీంతో దీన్ని ఈక్వల్ చేసినప్పుడు ఎలా వస్తుంది అని.
నేను 1 అవర్ క్లాస్ చెప్పానంటే ఆ 1 అవర్ తర్వాత ఇంకొక 1 అవర్ వీడియో చూడండి. తర్వాత ఇంకొక 2 అవర్స్ మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు అండర్‌స్టాండింగ్ పెరుగుతది. ఓకే. సో, ఆ రకంగా నేను వన్ చెప్పండి. సార్ ఇప్పుడు కోడింగ్ అంటే జావా స్క్రిప్ట్ ఇన్ డెప్త్ వెళ్తున్నారు కదా సార్. సో ఇందులో అంటే డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే డేటా స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్మెంట్ గట్రా ఎక్కువ. డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే అరే మ్యానిప్యులేషన్స్, ఆబ్జెక్ట్స్, తర్వాత స్ట్రింగ్ సార్టింగ్ ఇవి రెగ్యులర్‌గా వచ్చేవి చెప్తా ఉంటాను. కానీ మీరు అనుకుంటున్నట్టు మేబీ ఇప్పుడు సెర్చింగ్ అల్గారిథమ్స్ లేకపోతే ట్రీస్ ఇవన్నీ నేను చెప్పను. లేదు, లేదు, లేదు. అది దాని ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా ఉంటే అండ్ ఏం లేదు సార్. అంటే రియాక్ట్ జేఎస్‌కి అది ఏమైనా ఉపయోగపడుతదా? లేకపోతే అంతవరకు ఎళ్ళాల్సిన పని లేదా? ఓకే. మీరు మెకాఫీకి లేకపోతే క్వాల్కామ్‌కి, మైక్రోసాఫ్ట్‌కి యెస్ సార్. వీటికి ఇంటర్వ్యూస్‌కి వెళ్తానంటే డేటా స్ట్రక్చర్స్ చదవండి. నేను డేటా స్ట్రక్చర్స్ చెప్తాను. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ 15,000. దట్ విల్ బి అరౌండ్ 40,000 ఆర్ సంథింగ్ లైక్ దట్. అంత కాస్ట్లీ కోర్స్ అది బేసిక్‌గా. మీరు చదవండి. నేను ఎక్కువ ప్రామిస్ చేయలేను. మేబీ 1 క్లాస్ మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఐఎమ్ రెడీ. మనకున్న డ్యూరేషన్‌లో. తర్వాత నన్ను అడుగుతుంటే నేను మీకు రిప్లై ఇవ్వలేను. బికాజ్ వర్క్ అట్లుంటది నాకు. సో, డ్యూరేషన్ మీకు ఇచ్చిన డ్యూరేషన్‌లో మీరు చదవండి. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మీకు ఏదైనా రెడ్ బ్లాక్ ట్రీస్ కావాలన్నా ఏదన్నా ఒక చిన్న ఫ్లో చెప్పడానికైతే నాకే ప్రాబ్లం లేదు. బట్ అది మన కోర్స్‌లో ఇంక్లూడ్ కాదు. ఎందుకంటే అవి కేవలం చాలా స్పెసిఫిక్ కంపెనీస్ అడుగుతూ ఉంటాయి. లైక్ చెప్పాను కదా, క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్ నేను అటెండ్ అయిన కంపెనీస్ అన్ని అడుగుతా ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు కూడా అట్లాగే ఉంటాయి. వన్ ఆఫ్ మై కొలీగ్ వెంట్ ఫర్ అరౌండ్ 60 lakhs per annum బికాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఓన్లీ. ఓకే. సో అంత అంటే హీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, అది వేరే విషయం. కానీ అది చెప్తుంది. మిగతా కంపెనీస్ ప్రాబ్లం లేదు. ఇంకొకటి కూడా చెప్పాలి మీ అందరికీ. నా కన్సిడరేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే 2+ years ఎక్స్పీరియన్స్, 4+ years ఆల్రెడీ డెవలపర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పాలనుకునే లెవెల్ ఆ లెవెల్లోనే ఉంటుంది. డెఫినెట్ గా ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేను చెప్పాలనే ఉంటుంది. కానీ నా కన్సర్న్ మెయిన్ గా ఫ్రెషర్స్ కి. నేను స్పెషల్ అటెన్షన్ ఇచ్చేదే ఫ్రెషర్స్ కి. ఎవరికైతే కోడింగ్ అనేది రావట్లేదో వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే. సో వాళ్ళకి లిటరల్ గా దే ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే ఆ భయం పోగొట్టడానికి నా ప్రయత్నం నేను చేయాలన్నమాట. సో ప్లీజ్ ఫ్రెషర్స్ ఎవ్వరు వర్రీ అవ్వకండి. నిజంగా నేను కోపప్ అవుతానా అవ్వనా అనే థాట్ ప్రాసెస్లోకి రాకండి. ఐ థింక్ మన క్లాస్లో ఉన్నారు ఒక ఆయన, పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఎనీవేస్ వన్ స్టూడెంటే, కాకపోతే ఫ్రెండ్ లెవెల్లోకి వెళ్ళిపోయాం మేము, హర్ష అని చెప్పేసి. హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ప్రోగ్రామింగ్. కానీ ఒక 6 months కష్టపడ్డాడు. ఓకే. బట్ నౌ హీఈస్ రైటింగ్ కోడ్ లైక్ ఎ చామ్, బిలీవ్ మీ. సో అట్లా స్టార్టింగ్లో కొద్దిగా అట్లా ఇన్ఫీరియారిటీ ఉంటుంది. బట్ డోంట్ వర్రీ, ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ కమ్స్. ఓకే. లిటరల్గా చెప్తున్నా, టీ పెట్టడం కంటే ఈజీ ఇది. రోజు టీ అంత బాగా రాకపోవచ్చు, బట్ టీ అనే కాఫీ అనే ఏదో ఒకటి. బట్ కోడ్ రాస్తే మాత్రం ప్రతిరోజు అదే కోడ్ వస్తుంది. ఒకసారి మనకి ఆ గ్రిప్ వచ్చేస్తే అంత ఈజియెస్ట్ థింగ్. సో ఐ టేక్ కేర్ ఆఫ్ వెరీ ఫండమెంటల్ థింగ్. అలా అని చెప్పేసి ఒక లెవెల్ దాటిన తర్వాత అందరికీ బ్లాక్ హోల్సే. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ. అపార్ట్ ఫ్రమ్ బేసిక్ ఫర్ లూప్స్, ఇవన్నీ ఫర్ లూప్స్ లో కూడా లాజిక్ డెవలప్ చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెడతారు. ఫంక్షన్స్కి వచ్చేసరికి అందరూ ఒకటే గ్రౌండ్ లో ఉంటారు. ఓకే. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయండి, చాలా చిన్న పాయింట్స్ లైక్ రిటర్న్ టైప్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, ఫంక్షన్ డెఫినేషన్స్, ఫంక్షన్ బాడీ, ఫంక్షన్ ప్రోటోటైప్, అయిపోయింది. ఈ పాయింట్స్ మాట్లాడేసరికే
తెలిసిన వాళ్ళకి కూడా నిజంగా నాకు తెలుసా ఫంక్షన్స్ అనుకునే స్టేజ్లో ఉంటారు అనమాట. సో నేను స్టార్ట్ చేసేది ఫంక్షన్ డెఫినేషన్ నుంచి. డెఫినేషన్ ఎలా చేస్తాం, పారామీటర్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, కాల్ బై వాల్యూ పాసింగ్ అంటే ఏంటి. ఓకే, వీటన్నిటికీ నేను డిఫరెన్సెస్ చెప్పుకుంటూ వస్తూ ఉంటాను మీకు. ఓకే, దాంతో పాటే నేను తీసుకెళ్తాను. ఒక ఆఫ్టర్ సర్టెన్ టైం నేను హై లెవెల్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు ఫంక్షన్ అంటే డెఫినేషన్ మీద క్లారిటీ లేకపోతే బిస్కెట్ అయిపోద్ది మొత్తం. ఎందుకంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, అసింక్రోనస్ ఫంక్షన్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ఈవెంట్ లిజనర్స్, వీటన్నిటి గురించి నేను చెప్పేటప్పుడు అసలు ఫంక్షన్ డెఫినేషన్లో క్లారిటీ లేకపోతే అవన్నీ ఏం అర్థం అవుతాయి? ఏం అర్థం కాదు. కొరియన్ సినిమా చూసినట్టు ఉంటుంది. తెలుగు టైటిల్స్తోనా సార్, హిందీ టైటిల్స్తోనా అని అడగండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, లైక్ అసలు అర్థం కాదు. ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో జరుగుతుంది ఏమో, ఆ కనెక్ట్ పోకూడదు. సో ఆ కనెక్ట్ పోకుండా నేను చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుని చెప్తూ ఉంటాను. బట్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఈస్, నా పాత వీడియోస్ కూడా యూట్యూబ్లో చూస్తూ ట్రై టు మేక్ ఇట్ మచ్ మోర్ వాట్ యు సే స్పెండ్ చేయండి. ఫ్రెషర్స్ గురించి చెప్తున్నా. ఓకే, అది చెప్పండి సార్. ఇప్పుడు నేను కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సార్. నాది అసలు ఈ ప్రోగ్రామింగ్ అసలు సంబంధం లేదు. నేను తీసుకోవచ్చా సార్ ఇది అసలు రియాక్ట్ చేసి? రాకీ, నీ పేరులో ఉన్న రాకీ నాకు నువ్వు చేసుకోవచ్చు. లేదు సార్, అది మెయిల్ ఐడి బ్రదర్ది. నిన్న కూడా క్లాస్ అటెండ్ అయ్యాను. అనిల్ సార్ నా పేరు. అదే అనిల్, ఎవరైనా నేను చెప్పాను కదా అనిల్, ఇప్పుడు మన స్టూడెంటే ఉన్నారు, ఆయన చెప్పాను కదా. 1 సెకండ్ గైస్, ఒక్క నిమిషం. ఓకే, ఏదో చెప్తున్నాను మీకు. యా, సో అనిల్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకపోతే నన్ను తిట్టుకోబాకండి. ఆయన అన్నట్టు కొంతమందికి 10 రోజులు వస్తుంది, కొంతమందికి 20 రోజుల్లో వస్తుంది, కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, ఇది ఫిక్స్. ప్రోగ్రామింగ్ అనేది ఏమీ బ్రహ్మ విద్య కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఓకే, సో డెఫినెట్ గా ఇట్స్ అన్ ఎవ్రీ వన్స్ కేక్ అన్నమాట. నేను మ్యూట్ చేశాను. ఐఎమ్ గెటింగ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రమ్ యూ అనిల్. సో ప్రోగ్రామింగ్ ఈజ్ ఎవ్రీబడీస్ కేక్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ సెకండ్ ఆగండి. ఇప్పుడు చెప్పండి ఏంటి? someone is trying to ask me something. Yeah, even that might be my question as well, like yeah, చెప్తున్నా దానికే చెప్పాను. 154, 255, 169 ఉంది. ఇప్పుడు సార్టెడ్ ఆర్డర్ ని చేయండి అని అంటే, ఇప్పుడు 154 పక్కన 169 పెట్టి తర్వాత 225 పెట్టాలి. ఇది ఇన్పుట్, దీనిది అవుట్పుట్, అంతే. సో దీన్ని మీరు ఎలా చేస్తారు అని అంటే, ఆ కాంబినేషన్స్ మీరు ట్రై చేస్తున్న కొద్ది ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను 12 × 17 ఎంత అని అడుగుతాను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఈ రోజు కూడా నాకు గుర్తుండదు 12 × 17 అంటే ఎంత అని. డైరెక్ట్గా అడిగితే నేను చెప్పలేను. ఇట్స్ ట్రూ. అయితే ఏంటంట 170 + 34 అంట, నేను 204 అని అంట. ఇట్స్ ఓకే కదా, తప్పేం కాదు కదా. సో ఇప్పుడు ఎవరికైతే స్ట్రైట్ అవే రాదో వాళ్ళకి కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ యూ డూ గెట్ ఇట్, యూ డూ గెట్ ఓవర్ దేర్. అది అర్థమవుతున్న కొద్ది మీకు బాగుంటుంది. అది మీకు తెలుస్తున్న తర్వాత యూ ఫీల్ లైక్ ఓకే, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు డూ అని. ఓకే, సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు, అదే చెప్పాను కదా, నా కన్సర్న్ ఫ్రెషర్స్ తోటే ఉంటుంది అని. మై బిగ్గర్ కన్సర్న్ ఈస్ విత్ యూ ఫ్రెషరే నా బిగ్గర్ కన్సర్న్. నా టార్గెట్ కూడా మీరే.
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ బాగుంది అంటారు కానీ పెద్దగా రెఫరెన్సెస్ ఇవ్వరు. ఎవరైతే బేసిక్స్ నుంచి వెళ్తూ ఉంటారో వాళ్ళకి కనుక నచ్చింది అని అంటే మాత్రం దే గివ్ మీ ఎవ్రీథింగ్. అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు అకామిడేట్ ఆల్ దోస్ థింగ్స్. యా, నేను చెప్పాను కదండి మీకు, నిన్ననే చెప్పాను నేను ఏమని, యూట్యూబ్కి వెళ్ళి విఎల్ఆర్ ట్రైనింగ్ టైప్ చేస్తే మీకు రియాక్ట్ క్లాసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నిన్న ఇది రియాక్ట్ జేఎస్ డెమో, ఇది ఇక్కడ 15 వీడియోస్ ఉన్నాయి. నేను ఎలా చెప్తాను అనేది మీకు చూసారా ఎవరైనా? చూసాను సార్. అమ్మా చూసాను సార్. చూసాను సార్. 15 క్లాసెస్ 14 క్లాసెస్ ఉన్నాయి కదా, చూసారా? అంటే చూడడం అట్లా అని కాదు, చూసాను, ప్రాక్టీస్ కూడా చేశాను సార్. చూసారు కదా, ఓకే. జావాస్క్రిప్ట్ బాగా చెప్తారు. అమ్మా ఎంత మాట. ఓకే. చాలా వీడియోస్ చూశాను సార్. కంపేర్ విత్ వాళ్ళతోనైతే చాలా బాగా చెప్పారు సార్ మీరు. యా, ఎవరైతే అడిగారో గణేష్ అనుకుంటా, ఆయన కూడా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాబబ్లీ. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావాలండి. ఓకే, అంటే ఆ చిన్న చిన్న పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాను మీకు ప్రతిదీ. ఓకే, సో ఇట్ విల్ బి విత్ ఎవ్రీ వన్. ఓకే, సో నేను ఎలా చెప్పానో ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. డెఫినెట్గా మీ మీద కేర్ తీసుకుంటాను. నా అసైన్మెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఏంటి అనేది మీకు తెలియడానికి సరిపోతుంది. ఓకే, సో స్లోగా మీకు ఒక 2-3 మంత్స్ ఎక్కువ టైం పట్టొచ్చేమో గణేష్, అంతేగాని మీకు అంతకు మించిన డిఫరెన్స్ ఏమి ఉండదు. యూ విల్ బి ఈక్వలెంట్ టు ఎవ్రీ వన్. అండ్ ఇంకొక చిన్న ప్రాబ్లం రావచ్చు, దట్ ఈస్ లైక్ మనకి హెచ్టిటిపి అంటే ఏంటి, రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, హెడర్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలలో సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలకు వచ్చేసరికి మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఆ ఇబ్బంది కూడా స్లోగా రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అంటే నేనే మాట్లాడతాను అలాంటి విషయాలన్నీ స్టార్టింగ్ నుంచి. నేను ఫస్ట్ డే తీసుకునేదే క్లాస్. ఐ విల్ స్టార్ట్ విత్ వెబ్ సైట్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటి, వెబ్ క్లయింట్ అంటే ఏంటి, బ్రౌజర్ అంటే ఏంటి, బ్రౌజర్ లాంటివి ఇంకేమన్నా ఉంటాయా, వెబ్ రిక్వెస్ట్స్, హెచ్టిటిపి రిక్వెస్ట్స్ బ్రౌజర్లోంచి కాకుండా ఇంకా ఎక్కడి నుంచి అన్న పంపించవచ్చా, ఇలాంటి కొన్ని వందల విషయాలు నేను మాట్లాడతాను. ఓకే, సో మై లెసన్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ దిస్ వన్ అన్నమాట. I'll just show you. అరే ఇది వెబ్ పేజ్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి నేను మీతో మాట్లాడిన తర్వాతనే నేను వెళ్తాను. సో ఈ బేసిక్స్ లేకుండా మీరు ఏం చేయలేరు. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నేను కూడా నాకేం తెలియదు. ఓకే, నేను కూడా నార్మల్ జేఎన్టీయూ కాలేజీలో చదువుకుని వచ్చిన నాకు ఏం రాదు పెద్దగా. ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్. ఓకే, కొద్దిగా ఉండే ప్రోగ్రామింగ్ అంటే తెలుసు, కానీ నాకు ఈ ఫండమెంటల్స్ తెలియదు. వెబ్సైట్ అంటే ఏంటి, ఓకే, వరంగల్లో ఏదో చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చినాను నేను. సో మనకు అంత ఎక్స్పోజర్ ఉండదు. బేసిక్గా మనకి తెలియదు, చాలా విషయాలు తెలియదు. కోడింగ్ రాసేస్తాం, బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, టవర్స్ ఆఫ్ హన్నాయి, స్టాక్ అన్నీ రాస్తాం, కోడ్ రాసేవాడిని. కానీ నాకు ఈ వెబ్సైట్ అంటే ఏంటి, బ్రౌజర్ అంటే ఏంటి, ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళడం అంటే ఏదో చెడ్డ పని చేయడానికి మాత్రమే వెళ్తారు అనుకునే రోజుల్లో ఉన్నోడిని నేను. సో అట్లా ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. వచ్చిన తర్వాత సడన్ గా ఏం తెలియదు నాకు. ఇది తెలుసుకోవడానికి 4-5 నెలలు పట్టింది నాకు. సో ఐ నో వాట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇవన్నీ చెప్తానమ్మా, ఖచ్చితంగా మీకు ఆ పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఓకే, హలో, ఇస్ ఇట్ ఫైన్ గైస్? ఎనీ డౌట్స్? Yeah, it's fine. నా వైపు నుంచి నేను
నేను డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాను అనిల్ అండ్ గణేష్, ఎవ్రీవన్, అంటే ఒక్కళ్ళనే కాదు, డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. అల్టిమేట్లీ మీ వైపు నుంచి కూడా పుష్ ఉంటే ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఓకే, చలో. సో ఈ జావా స్క్రిప్ట్ ఫౌండేషన్స్ అయిపోయిన తర్వాత, అంటే నేను ఫౌండేషన్స్ అంటున్నాను అని అంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఉందనుకోండి, అరేలో ఉన్న వాల్యూస్ ని రీడ్ చేయడానికి ఫర్ లూప్ వాడొచ్చు, వైల్ లూప్ వాడొచ్చు. అలాగే అరే యాజ్ సూన్ యాజ్ అరే క్రియేట్ అవగానే కొన్ని సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆ అరే ఆబ్జెక్ట్ కి బైండ్ అయిపోతాయి. ఆ ఫంక్షన్స్ ని యూజ్ చేసి ఎలా వాడాలి, వేటిని మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం, లేకపోతే ఫస్ట్ ఆర్డర్ ఫంక్షన్స్ అని అంటాం, వాటి మీనింగ్ ఏంటి, అవి ఎందుకు వాడాలి, కాల్ బ్యాక్స్ ఎక్కడ వాడతాము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను అనమాట నేను. అప్పుడు మీకు జావా స్క్రిప్ట్ మీద ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత డామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు చూస్తుంది వర్చువల్ డామ్ గురించి మాట్లాడట్లేదు నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్చువల్ డామ్. డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, విండో ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, ES6 HTML5లో కొత్తగా లోకల్ స్టోరేజ్ అని, సెషన్ స్టోరేజ్ అని ఇవన్నీ వచ్చినాయి అనమాట. వాటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవడం ఎలాగా. ఓకే, అప్పుడు దాంతో నేను మీకు దాన్ని ఏమంటారు, టు డూ లిస్ట్ క్రియేట్ చేపిస్తాను. అది చేసేటప్పుడు లిటరలీ యు ఫీల్ లైక్ స్విమ్మింగ్ ఫస్ట్ టైం నేర్చుకున్నంత భయంకరంగా ఉంటుంది. ఏంది అసలు, నేను ముందుకెళ్ళట్లేదు అన్నట్టే ఉంటుంది. కాళ్ళు కదుపుతున్నాను, చేతులు కదుపుతున్నాను, ఐఎమ్ నాట్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్. కానీ ఆ ఫ్లోలోనే వస్తుంది అనమాట. దానికోసం కూడా ఐ హ్యావ్ అసైన్మెంట్. ఓకే, ఓకే, ఏదో ఇది కాదు, ఐ మీన్ టు సే షో డీటెయిల్స్. గివ్ మీ ఎ మినిట్, లోడ్ అవుతుంది. సో ఇలాంటి ఒక వెబ్సైట్ని తయారు చేయడం ఎట్లా సార్? దీన్ని రియాక్ట్లో కాదు, జావా స్క్రిప్ట్లో చేయాలి మీరు. ఓకే, సో నేనేమంటున్నాను అని అంటే, లేను, దట్ వోంట్ హ్యాపెన్ యాక్చువల్గా. కాకపోతే ఇవన్నీ అసైన్మెంట్స్ అన్ని చేయగలిగేటట్టు చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్ ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్లో, ప్యూర్ జావా స్క్రిప్ట్లో చేయాలి అవన్నీ, వితౌట్ యూజింగ్ ఎనీ రియాక్ట్ ఆర్ ఎనీ లైబ్రరీస్. అప్పుడు మీకు బేసిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫ్రెషర్స్ అనుకుంటున్నారో, మీరు ఈ రియాక్ట్ కోర్స్ అయ్యే లోపల మీ టార్గెట్ ఏంటంటే ఇవి చేయగలగడం. ఇవి చేస్తే ప్యూర్ జావా స్క్రిప్ట్లో చేస్తే ఒక 2 months ఆఫ్ టైంలో మీరు కనుక ఇవి కంప్లీట్ చేయగలిగితే యు ఆర్ రెడీ అండి. యు ఆర్ రెడీ ఫర్ ఎనీ బ్లడీ సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, రియాక్ట్ అనేది దాని తర్వాత జుజుబి. జస్ట్ మీరు కొన్ని ఒక 1 month కొద్దిగా గట్టిగా కూర్చుంటే నా వీడియోస్ నా ఇంటరాక్షన్స్ తోటి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో జావా స్క్రిప్ట్ మీద నేను ఆల్మోస్ట్ 20 days స్పెండ్ చేస్తాను. I spent the first 3 weeks only on JavaScript, starting from Monday. 3 weeks. I want to reduce the 3 weeks into 2 weeks, యాక్చువల్గా. కానీ చూద్దాం మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారండి. సో దట్ ఫస్ట్ 3 weeks విల్ బీ ఆన్ జావాస్క్రిప్ట్, ఇంక్లూడింగ్ అజాక్స్, మన జేసన్, ఇవన్నీ కలుపుకుని నేను చెప్తున్నాను. అండ్ ES6 ప్రాపర్టీస్ కూడా. ఓకే, సో ES6లో మనకి చాలా కొత్త ఫీచర్స్ వచ్చినాయి. ES6 అంటే లేటెస్ట్, నాట్ లేటెస్ట్ యాక్చువల్లీ, ES9 ఈస్ ద లేటెస్ట్. సో 2016లో రిలీజ్ అయింది 2015లో రిలీజ్ అయింది ES6. ఆ పర్టిక్యులర్, గివ్ మీ ఎ మినిట్.
సో ఇవన్నీ కూడా మనము కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. ES 6లో మనము డీస్ట్రక్చరింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్, అంటే సారీ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఇక్కడ నేను ఏదో అప్లికేషన్ చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఏం చేస్తున్నాం సార్ మీరు? ఒక అరే లాగ్ ఉంది, దీనిలో 3 డాట్లు ఉన్నాయి. ఇలాగ మాత్రమే మనము మన అరేని అప్డేట్ చేయగలం. డైరెక్ట్గా డేటాని పుష్ చేయడానికి కానీ పాప్ చేయడానికి కానీ కుదరదు. మనం చాలా కష్టపడాలి రియాక్ట్లో డేటాని మాడిఫై చేయాలి అని అంటే. సో ఆ రకంగా డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, రెస్ట్, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ అ స్ప్రెడ్ ఆపరేటర్. ఈ యారో ఫంక్షన్స్ లేకుండా ఏ వర్క్ జరగదండి. ఇక్కడ అన్ని యారో ఫంక్షన్స్తోనే జరుగుతాయి. అది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ దిస్ ఎలా పనిచేస్తుంది, స్కోప్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనము ES 6లో మాట్లాడుకోవాలి. ఇంక్లూడింగ్ ప్రామిసెస్ అంటే ఏంటి, అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం అనేది మనం జావాస్క్రిప్ట్లో కవర్ చేసుకుంటాం. అటువంటి తర్వాత విల్ కమ్ టు రియాక్ట్ ఫండమెంటల్స్. ఏంటి రియాక్ట్ ఫండమెంటల్స్? డైరెక్ట్గా రియాక్ట్ కాకుండా రియాక్ట్ ఫండమెంటల్స్ ఏంటి అని అంటే, సార్ ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే JSX అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ XML అంటే ఏంటి, అసలు అదేంటి అని అంటే, నేను ఇక్కడ టు డూ లిస్ట్ చేయిస్తున్నానని చెప్పాను కదా, ఆ టు డూ లిస్ట్ని రియాక్ట్ లైబ్రరీస్, బేసిక్ లైబ్రరీస్ యూస్ చేసి ఎలా చేస్తారు అనే చేయిస్తాను అనమాట. ఐ విల్ షో యూ వాట్ ఐ మీన్. సో ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ తీసుకుంటే ఇది ప్యూర్ JSX కోడ్ అనమాట. ఇది JSX బేసిక్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. సో ఇది యాక్చువల్గా JSX రియాక్ట్ లైబ్రరీస్ని యూజ్ చేసి చేసిన అప్లికేషన్ అనమాట. సో దీంట్లో ప్యూర్ రియాక్ట్ 16 లైబ్రరీని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసి చేయడం, ఇది బాబెల్ కంపైలర్ యూజ్ చేసి. దీంట్లో మనకి స్క్రిప్ట్ లాగానే కనపడుతుంది కానీ అది స్క్రిప్ట్ కాదు. దట్ ఈస్ JSX అంటే ఏంటి, ఓన్లీ JSX తోటి కూడా మనం ఏమన్నా చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. నేను ఈ పాయింట్స్ చెప్పడం వల్ల, ఈ JSX గురించి నేను చాలా ఇంపార్టెన్స్ తీసుకుని చెప్పడం వల్ల 5 జాబులు వచ్చినాయి ఇప్పటి వరకు. వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్స్ మీకు రియాక్ట్లో చేయరు. ఆల్రెడీ PHP అప్లికేషన్ కానీ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్ కానీ ఏదో ఒక అప్లికేషన్ ఆల్రెడీ ఉంటుంది, దాని మీద ఒక పర్టికులర్ మాడ్యూల్కి మనం రియాక్ట్ యూస్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు స్క్రాచ్ నుంచి రియాక్ట్లో రాయలేరు. ఓన్లీ ఒక చిన్న స్నిప్పెట్ లాగా మాత్రమే రాయాలి. అప్పుడు ఈ అప్రోచ్ అనేది చాలా అవసరం అవుతుంది. యాక్చువల్గా కొన్ని జాబ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి దాంట్లో. యాక్చువల్గా ఎవరైతే కంప్లీట్గా మైగ్రేట్ అవ్వలేని పీపుల్ ఉన్నారో, వెబ్ అప్లికేషన్స్, PHPలో కామర్స్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఈ అప్రోచ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారు, గణేష్ అండ్ అనిల్, ఐ జస్ట్ వాంట్ టు సజెస్ట్ యూ సంథింగ్ లైక్, మీరు డైరెక్ట్గా ఒక 100 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి కానీ 200 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి కానీ డైరెక్ట్గా వెళ్ళిపోకండి. వాళ్ళు ఒకవేళ మీ ఇంటర్వ్యూ క్లియర్ అయినా డైరెక్ట్గా 5 లక్షలు ఇస్తాను 6 లక్షలు ఇస్తానన్నా డోంట్ గో. మీరు ఫస్ట్ ఇంటర్న్షిప్ లాగా చేయండి. ఓకే, ఎస్పెషలీ ఒకవేళ మీరు స్ట్రగుల్ అవుతున్నా ఇలాంటి కంపెనీస్లో మిమ్మల్ని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అంత ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇస్తారు. బట్ వన్స్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే దెన్ షిఫ్ట్ టు బిగర్ కంపెనీ. దిస్ ఈస్ మై సజెషన్ ఫర్ కంప్లీట్లీ నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ నాట్ కంప్యూటర్ సైన్స్ పీపుల్. ఓకే, సో అట్లాంటి కంపెనీస్ వెతుక్కోవాలి, ఇంటర్న్షిప్కి వెళ్ళిపోండి. ఓకే, 1 year సీరియస్గా చెప్తున్నా, దాని ఏమంటారు, ఏం రాదు. కరోనా టైంలో మనం 9 నెలలు ఖాళీగా లేమా ఏమి? సో డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్, జస్ట్ మనము నేర్చుకోవాలి. 1 సంవత్సరం మీరు నేర్చుకోండి అయ్యా, తర్వాత ఎవరి మీద డిపెండెంట్ ఉండరు.
ఓకే, సో లైక్ దట్ ఫండమెంటల్గా జేఎస్ఎక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. జేఎస్ఎక్స్ అంటే ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారు. ప్యూర్ జిఎస్ఎక్స్లో రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ తోటి మనం కాంపోనెంట్ పేరుని మనం ఇనిషియేట్ చేయాలి. ఎందుకు చేయాలి, ఇవన్నీ మనము ఐడెంటిఫై చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట. దెన్ ఐ విల్ గో టు క్రియేట్ రియాక్ట్ యాప్. సార్ మరి వర్చువల్ డామ్ ఎప్పుడు చెప్తారు? వస్తున్నా, కంగారు పడకండి. క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా కానీ రియాక్ట్ కంప్లీట్ ఎకోసిస్టమ్ తోటి మనం ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ దాంట్లో కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత బటన్స్ ఎలాగ పెట్టి ఆ బటన్స్ని అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, డేటా బైండింగ్ ఎలా చేస్తాం. ఇప్పుడు అంటే మనలో కూడా మంచి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. చాలాసార్లు వాళ్ళు అడుగుతూ ఉంటారు మనల్ని. అడుగుతున్నప్పుడు నేను ఏదైతే ఒక పాత్ నేను ఏదైతే చెప్పలేదో ఆ పాత్ నేను మీకు ఇక్కడ చెప్పడానికి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఏమైంది అని అంటే రియాక్ట్ ఫాలోస్ టాప్ టు డౌన్ అప్రోచ్ అని అంది. అయితే నేను ఎప్పుడు ఆ వర్డ్ యూజ్ చేయలేదు. టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంటుంది, కరెక్టే, అది టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంటుంది. కానీ సార్ టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంటుంది ఏంటి అని అంటే నాకు స్టార్టింగ్లో అర్థం కాలే. బట్ చెప్తున్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది అనమాట. ఓకే, మేబీ మీ క్వశ్చన్ ఇదే ఉంటుంది అని అంటే ఏంటంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి డేటాని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, కానీ చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్కి డేటాని ఇన్సర్ట్ చేయలేం. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్ అనమాట. అలా చేయాలంటే ఈవెంట్ బబ్లింగ్ అనేది వాడాలి. సో అది మొత్తం కాన్సెప్ట్ అన్నమాట. సో అలాగా చాలా చిన్న ఇన్ఫర్మేషన్లు ఉంటాయి ఈవెంట్ హ్యాండ్లింగ్లో. ప్యూర్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇంప్యూర్ కాంపోనెంట్ ఏంటి, నాట్ ఇంప్యూర్ కాంపోనెంట్, ప్యూర్ కాంపోనెంట్ అంటే ఏంటి, అప్పుడు మీకు వర్చువల్ డామ్ యూసేజ్ ఏంటనేది అర్థమవుతుంది అనమాట. సో స్టెప్ ఎక్కడ తీసుకురావాలనేది అప్పుడే తీసుకొస్తా. ఓకే, మీరు నన్ను తొందర పెట్టినా నేను చెప్పను, దేర్ ఇస్ నో మీనింగ్. ఆ ఫ్లోలో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ కోసం మనం ఏమేమి చేయాలి అనే దాని గురించి చెప్పినప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో ఫండమెంటల్గా కాంపోనెంట్స్ చెప్పినప్పుడు మీకు ఏమేమి అర్థం అవ్వాలి అని అంటే ప్రాప్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, ఫామ్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, డేటా బైండింగ్ ఎలా చేస్తాం, ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూసేజ్. కాకపోతే దీంట్లో నేను చెప్పనిది పెట్టండి ఏంటంటే హుక్స్. సమ్హౌ ఇక్కడ పెట్టినట్టే ఉన్నాను కానీ వన్ సెకండ్ గైస్. ద లేటెస్ట్ ఫీచర్ ఆఫ్ హుక్స్ అన్నమాట. హుక్స్ అనేవి నేను మీకు చెప్తాను దీంట్లో, అంటే ఇక్కడ కవర్ కానీ అక్కడ ఏం చెప్తున్నాను నేను పెట్టలేదు ఆ విషయాలు. రైట్, హుక్స్ అయిపోయిన తర్వాత విల్ గో టు రౌటింగ్ తర్వాత రిడక్స్. సో ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటుంది ఈ రిడక్స్ మీద మన క్లాస్. ఎందుకంటే వన్స్ యు ఆర్ ఎ రియాక్ట్ డెవలపర్ యూ షుడ్ బి ఎ రిడక్స్ డెవలపర్, అంతే. అంటే ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ ఐఎమ్ ఎ రిడక్స్ డెవలపర్ అంట నేను. సో అదే కొత్తగా ఉంటుంది చాలా మందికి ఆ పేరు, రిడక్స్ డెవలపర్ ఏంటి అని అంటే ఐ కెన్ యూజ్ రిడక్స్ ఇన్ యాంగులర్ యాజ్ వెల్ యాజ్ రియాక్ట్. సో అట్లా చెప్పినప్పుడు వాళ్ళకి ఒక స్ట్రైక్ అవుతుంది, ఓకే హీఈస్ మోర్ ఇంటూ రిడక్స్ అని. సో 1 వీక్ మనం కంప్లీట్గా రిడక్స్ తోటే స్టార్ట్ చేస్తాం. సో ఎవరైనా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే యాక్చువల్గా అంటే నా ఇది వర్క్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే బేసిక్గా రిడక్స్ ఈరోజే స్టార్ట్ చేశాను ఒక బ్యాచ్కి 11 hours ago. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఇలాగా మనకి ఒక 1 వీక్ ఉంటాయి రిడక్స్ క్లాసెస్. వాటి మీద అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ అబౌట్ మై రిడక్స్ అండ్ దెన్ రెస్ట్ ఏపీఐ. అయితే ఇప్పుడు ఎంల్యాబ్ అనేది లేదు, ఐ హ్యావ్ టు అప్డేట్ ఇట్ మ్యాన్. ఓకే, ఎంల్యాబ్ లేదు ప్రస్తుతానికి. నోడ్ ఏపీఐ అనే చెప్తాను నేను. నోడ్ ఏపీఐ నేను ఒకటి రాశాను, లేదా ఓపెన్ ఏపీఐస్. సో ప్రస్తుతానికి నోడ్ ఏపీఐస్ యూస్ చేస్తున్నాము, లేకపోతే
ఓపెన్ ఏపీఐస్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఈ మూవీ యాప్లో చేపించేది. సో ఆ ఏపీఎస్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయాలో చూపిస్తాను మీకు. దెన్ ఆఫ్టర్ దట్ మీరు హెచ్టిటిపి రిక్వెస్ట్లు రెస్పాన్స్లు చేయడానికి కావాల్సిన యాక్సియోస్. దీనితో పాటు ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయనివి నేను ఇంకొక 2 కవర్ చేస్తాను మీకు. వన్ ఈస్ యూనిట్ టెస్టింగ్. జస్ట్ ఎంజైమ్ యూజ్ చేసి యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తారో అని చెప్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ the complete course of unit testing. Someone is actually asking me, do you cover the unit testing or not అని. సో సార్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్ అంటే కాంపోనెంట్ని ఎలా టెస్ట్ చేస్తాం, కాంపోనెంట్ ఫంక్షనాలిటీని ఎలా టెస్ట్ చేస్తాం, అసలు ఏమేమి టెస్ట్ చేయాలి, ఎలా రాయాలి, కాన్ఫిగరేషన్ ఏంటి, అవుట్పుట్స్ని ఎలా చూడాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇవి నేను చెప్తాను. ఇంక్లూడింగ్ రౌటింగ్ కానీ రిడక్స్ కానీ ఎలా టెస్ట్ చేస్తారనేది మీకు చూపిస్తాను. ఓకే, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ కంప్లీట్లీ లైక్ ఒక కంప్లీట్ యూనిట్ టెస్టింగ్ కోర్స్ అయితే దీంట్లో కష్టం, మనం అకామిడేట్ చేయలేము దీన్ని. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. ఐఎమ్ రెడీ టు టెల్ యూ. ఇది సెలీనియం కోర్స్ అయితే కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ రియాక్ట్ డెవలపర్ కోర్స్ విత్ యూనిట్ టెస్టింగ్. ఒక క్లాస్ డెఫినెట్గా ఉంటుంది మీకు దాని మీద. ఓకేనా? సో దట్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఓవరాల్గా. ఓకే, ఇంకొక టూల్ మీకు చెప్పడం మర్చిపోయాను. రిడక్స్ టూల్ కిట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసే టూల్ అనమాట అది. అది ఎలా యూస్ చేస్తారు, దాన్ని యూసేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రిడక్స్లో మనం కవర్ చేసుకునేది టూ అసింక్రోనస్ లైబ్రరీస్ ఉన్నాయి. వన్ ఈస్ ప్రామిస్ బేస్డ్ థంక్ అండ్ Hi Praveen, Bhaskar here. 1 second భాస్కర్, ఒక్క నిమిషం. రిడక్స్ అసింక్రోనస్ యాక్టివిటీని హ్యాండిల్ చేసేటప్పుడు థంక్, సాగా ఇవి 2 నేను దాంట్లో కవర్ చేస్తున్నాను. థంక్ చేస్తాను, సాగా చేస్తాను విత్ రిడక్స్ టూల్ కిట్. ఓకే, యా, నౌ యూ కెన్ గో హెడ్ భాస్కర్. భాస్కర్, యూ కెన్ స్పీక్. Hello. Yeah. ఇది యూనిట్ టెస్టింగ్ జే టెస్ట్ యూస్ చేస్తారా, ఎలా చేస్తారు సార్? జస్ట్ అండ్ ఎంజైమ్. ఓకే సార్. సో అది కూడా కంప్లీట్ కోర్సులో కవర్ చేస్తారు కదా? అదే చెప్పాను మీకు నేను. ఇది టెస్టింగ్ కోర్స్ అయితే కాదు. ఐ విల్ టేక్ 1 day, 1 hour ఆన్ దట్ పర్టికులర్ టెస్ట్ కేసెస్. ఎట్లా రాయాలి, దాన్ని మీరు ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది చూపిస్తాను. ఒకవేళ 1 dayలో కాకపోతే 2 days వరకు నేను ఎక్స్టెండ్ చేయగలుగుతాను తప్ప ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ టెస్టింగ్ కోర్స్. అదైతే చేయలేను నేను. కంప్లీట్ టెస్టింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఈవెన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఈవెన్ యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తారో, ఆర్ యూజింగ్ జే టెస్ట్ ఆర్ ఎంజైమ్ అంతే, మోచా సంథింగ్ దే ఆర్ ఆస్కింగ్. జస్ట్ ఎంజైమ్ అంతే, జస్ట్ అండ్ ఎంజైమ్ ఇవి చెప్పండి మీరు. ఎస్ సార్, ఇంటర్వ్యూ పర్పస్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి. నేను చెప్పిన పాయింట్స్ మీరు కరెక్ట్గా చేసి నోట్స్ రాసుకుని మీరు ఇంటర్వ్యూలో వాగితే 100% సెలెక్ట్ అవుతారు. నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పట్లే. అందరి కోసం, అంటే నా కోసం కూడా ఏమేమి అడుగుతారని ప్రతిరోజు నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. అండ్ స్టూడెంట్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతా నేను ఊరికే. ఓకే, సో ఆ ఇంటర్వ్యూస్ గురించి వర్రీ అవ్వకండి. నాలెడ్జ్ వైజ్ ఇంటర్వ్యూ గురించి వరి అవటం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇన్ కేస్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ఏదైనా ముందుకు పోదామని, అది నా రేపు పొద్దున ఇన్ కేస్ ఏదైనా మనం ఓన్ గా చేసుకోవాలనుకున్నా, ఇఫ్ యూ హ్యావ్ ద సబ్జెక్ట్ దెన్ ఓన్లీ దెన్ అందుకే అడిగాను. యా షూర్ అండి. ఓకే భాస్కర్, నా కాన్సెప్ట్ అంతా ఎట్లా, నా ప్రయత్నం అంతా ఏంటంటే, మ్యూట్ చేయండి ప్లీజ్. యూనిట్ టెస్టింగ్ కానీ లేకపోతే ఫామ్ లైబ్రరీస్ కానీ, అంటే కొన్ని అలాంటి వియర్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఫామ్ లైబ్రరీస్ ఒకటి, తర్వాత యూఐ లైబ్రరీస్ అంటే మెటీరియల్ యూఐ కానీ, బూట్స్ట్రాప్, రియాక్ట్ బూట్స్ట్రాప్ కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ అవి వర్బోస్, అంటే టూ ఇన్ఫర్మేటివ్ అనమాట. అక్కడ నేనే చెప్పాలి అనే దానికి అక్కడ ఏం నాకు కనపడదు. ఓకే, సో వాటి బదులు రియాక్ట్ టూల్ కిట్ అని ఒకటి ఉంది.
అది చాలా ఫేమస్, చాలా యూజ్ చేస్తున్నారు. దాన్ని వాడడం ఎలాగో తెలియాలి. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, మనము ఫండమెంటల్స్ మీద చాలా క్లారిటీ ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అవి నేర్చుకోవడం 1 hour జాబ్ లాగా ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లారిటీ లేకుండా ఇదేదో అన్ని కొద్దిగా నేర్చుకుంటే మనకి దేని మీద ఫిక్స్డ్ క్లారిటీ రాదనమాట. అది పెద్ద ప్రాబ్లం. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీబగ్గింగ్ ఉందనుకోండి, ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట డీబగ్గింగ్ అనేది నేను చేస్తూ చూపిస్తూనే ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు కాపీ ద కోడ్. నాకు బుక్లో కోడ్ ఏమి ఉండదు. సో నా ఫోకస్ అంతా ఏంటంటే మీరు డెవలపర్గా మారడం మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆ టెస్టింగ్ పార్ట్లో మీరు మీ వైపు నుంచి కొద్దిగా చేయండి. దట్ విల్ బి బెటర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, అది నా ఒపీనియన్. ఈ ఫార్మిక్ అని లేకపోతే రియాక్ట్ ఏంటది ఇంకోటి ఏదో ఉందమ్మా, మెటీరియల్ యూఐ, ఇలాంటివన్నీ క్లాస్ నేమ్స్ వాటిని ఇంక్లూడ్ చేయడం, ఆ కాంపోనెంట్స్ని వాడడం ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. బట్ సాగా ఉంది, థంక్ ఉంది, లేకపోతే మన రియాక్ట్ టూల్ కిట్ ఉంది. ఇవి ఫండమెంటల్స్. వీటి మీద మనము టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐ ఫోకస్ మోర్. ఓకే, యా, నెక్స్ట్. అండ్ సార్ ఇది రఫ్లీ 3 months పడుతుందా సార్ కోర్సు? 2 months అండి. నేను 2 monthsలో కవర్ చేయాలని అనుకుంటున్నాను. బట్ పట్టొచ్చు 3 months, ఎందుకంటే మధ్యలో సంక్రాంతి ఉంది. 3 months అయితే కాదు, 2.5 months మ్యాక్సిమం. అండ్ ఎనీ రియల్ టైమ్ ప్రాజెక్ట్? యా, షూర్. నేను నిన్న మీకు చూపించాను. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఆర్ నాట్. నేనైతే రికార్డింగ్ తోటి నేనేం చూపించలేను ప్రస్తుతానికి. ఇట్ ఈస్ నౌ ఇన్ ద రికార్డింగ్. ఆఫ్ రికార్డ్ అంటే మీరు రికార్డింగ్ చేయకూడదు. మళ్ళీ దాంట్లో నేను ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తాను. నా ఒక ఓన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ కామర్స్ అప్లికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి, మీతో చేయిస్తాను నేను. ఓకే, యా. అండ్ ఇంకొకటి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి సార్? ఆఫ్లైన్ క్లాసెస్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ లాగా, మీరు ముందు చేసినవి ఉంటాయి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అవైలబిలిటీ ఉందా సార్? ఉందండి, ఉంది. ఓకే, అది కూడా సేమ్ కోర్స్ కూడా సేమ్ కవర్ అవుతుంది కదా? సేమ్ ఇవే కోర్సు. లాస్ట్ బ్యాచ్ మీకు వీడియోస్ ఇస్తారు అంతే. అచ్చా, ఓకే, ठीक है. Yeah, that's it from my side. Okay. So guys, మీ క్వశ్చన్స్ అడగండి. ఇంకా ఎనీ particular another thing. Okay, so if I learn React.js course, okay, and with this concept, if I start applying for the companies, React as a React developer, how much can I expect? అంటే ప్యాకేజ్. ఓకే, అది మీ బేసిక్ ప్యాకేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ బేసిక్. ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఉన్నారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి 8 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఓకే, సో ఒక అతను 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆన్ వేరియస్ టెక్నాలజీస్, లైక్ జావా మీద ఉంది. జావా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ 2 years నుంచి రియాక్ట్ చేస్తున్నట్టు పెట్టుకున్నాడు. ఈ గాట్ అరౌండ్ 11 lakhs ప్యాకేజ్ అనుకుంటా. సో అట్లా దట్ డిపెండ్స్. అండ్ మీరు కూడా ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేసే అప్రోచ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గిట్ తెలుసా, మీకు డిప్లాయ్మెంట్ టెక్నిక్స్ తెలుసా, క్యూఏ మెకానిజం తెలుసా, ఇట్లాంటివన్నీ యాడెడ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఆర్ యూ ఏబుల్ టు లీడ్ ద టీమ్ ఆర్ ఎల్స్, ఇప్పుడు మీరు సీనియర్ డెవలపర్గా మీరు రెడీగా ఉన్నారా, దీన్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. బట్ మోస్ట్లీ 6, 7, 8 అయితే మినిమం వస్తుంటాయండి రియాక్ట్ డెవలపర్స్కి. ఓకే, అండ్ హౌ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ రియాక్ట్? సూపర్ అండి, నో డౌట్, నో సెకండ్ వర్డ్. లైక్ 10 years ఐ కెన్ లైక్ సస్టైన్? అది తప్పు. లేదు 10 years తో మీరు మొబైలే ఉండట్లేదు మీ చేతిలో. with this technology. యా, టెక్నిక్ ఇదే, మీకు ఫ్లో ఇదే ఉంటుంది.
Yeah. No That's doubt in it. MVC is even the it's technique. like Java or something like last 20 years నుంచి ఉన్నా, but right now also there is some demand, like there is demand in Java, right? For Java, like అలానే React JS కూడా can I Yeah. 100%. మీరు see basically I'm an electrical engineer. Okay, so actually I'm a pass out from BIT. BIT Mr. Ranchi. Okay. So I'm an electrical engineer. So I worked as a technical consultant for 2 years. Okay. So then after I started, like నాకు అర్థమైంది కంపెనీలో what all is needed. It's, knowledge is very important. Like coding knowledge is very important. Even if you are a technical consultant. But I like coding actually, basic. Good. So I started learning Python and Django. చాలా నచ్చింది అనమాట కన్సెప్ట్ వైజ్. ఐ లైక్డ్ ఇట్. సో ఫ్రంట్ ఎండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, సో ఐ పిక్డ్ రియాక్ట్ జేఎస్. మీరు ఒక అప్లికేషన్ ని మీరు ఒక 10 days కనుక పడితే మీకు డిజాంగోలో చేయడానికి ఇక్కడ 2 days కానీ 3 days లో అయిపోతుంది. అచ్చా, ఓకే. సో అట్లా మీకు లాట్ ఆఫ్ కోడ్ వాట్ యు సే రీయూజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది ఇంకా సింపుల్ అయిపోతుంది. అదే మనం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. యా, అట్లా రియాక్ట్ అంటే నేను అట్లా అని చెప్తున్నానని కాదు, రియాక్ట్ హ్యాస్ ఇట్స్ పొటెన్షియల్. అంటే దిస్ ఇస్ ఏదో ఫ్లూక్గా హిట్ అయిన టెక్నాలజీకి అయితే కాదు. నేను రీసెంట్గా ఒకటి చెప్తాను. అంటే నేను ప్రస్తుతానికి ఏది వర్క్ చేస్తున్నానని చెప్తాను మీకు. 2006లో ఫ్లక్స్ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఫ్లెక్స్, నాట్ ఫ్లక్స్. ఓకే, సో ఆ టెక్నాలజీలో మేము ఈ అప్లికేషన్స్ చేసాం, వెబ్ అప్లికేషన్స్ చేసాం, యూఐ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్. సో బాగుండే. సో తర్వాత నేను కంప్లీట్లీ పిహెచ్పి ఈ ఫ్రీలాన్సింగ్ వైపు వచ్చేసాను. నేను మర్చిపోయాను దాన్ని. అరౌండ్ 2 months బ్యాక్, 2.5 months బ్యాక్ నాకు కాల్ వచ్చింది అనమాట. ఐ హ్యావ్ అన్ అప్లికేషన్, అంటే పెద్ద టీమ్ అది, కానీ 2020 December 31st ఫ్లెక్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో కానీ జస్ట్ సీ 15 years ఆఫ్ ఏజ్, కానీ అది ఎక్స్పైర్ అయిపోతుంది అని అంటే దట్ ఈస్ ఎ ప్రొప్రైటరీ టూల్. మీరు అడాబీలో మీరు కొనుక్కోవాలి ఫ్లెక్స్ని. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఓపెన్ సోర్స్. కానీ ఇప్పుడు మీరు చూస్తే రియాక్ట్ అనేది ఓపెన్ సోర్స్ బేసిక్గా. దెర్ ఈస్ నో ప్రొప్రైటరీ రైట్స్ టు ఎనీబడి. సో అండ్ ఈ ఓపెన్ టూల్స్ అన్ని కూడా ఆ లెవెల్ వరకు ఉన్నాయి. అంటే దానికి లాంగిటివిటీ అట్లా ఉంది. లాంగిటివిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వై వీఆర్ లెర్నింగ్ దీస్ థింగ్స్. And I got another doubt also. Like, see, right now you teach Angular and React JS also, but I prefer React JS. Okay, why? Because అంటే నాకు మీకు Angular అంటే నీకు ఫ్రేమ్ వర్క్ వచ్చేస్తూ ఉంటుంది, React అంటే మన లైబ్రరీస్. యా, సో బేసికలీ అంటే విచ్ వన్ ఇస్ లైక్ ఐ హ్యావ్ చూస్ రియాక్ట్ JS, ఎందుకంటే ఫేస్బుక్ ఇదని అంటే కొంచెం ఉంటుంది కదా, మార్క్ జకర్బర్గ్ నుంచి వచ్చింది కదా, సో ఉంటుంది దీంట్లో పొటెన్షియల్ ఉంది అని. అండ్ నేను ఇంకొకటి ఏం విన్నానంటే యాంగులర్లో ఎవ్రీ ఇయర్కి వర్జన్ మారిపోతూ ఉంటుంది అని విన్నాను. ఎవ్రీ న్యూ వర్షన్ వస్తుంది, మళ్ళీ అది సెపరేట్గా నేర్చుకోవాలి అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి ఉంటుంది. రియాక్ట్ JSలో అలా అయినా ఉంటుందా? అవునవును. ఓకే, అసలు ఫండమెంటల్గా నేను యాంగులర్ డెవలపర్గా చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను అనమాట, యాజ్ అ రియాక్ట్ డెవలపర్గా కంటే కూడా. ఓకే, మీరు వర్రీ అవ్వకండి అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడని. ఎందుకనంటే బికాజ్ నా బ్రెడ్ అండ్ బటర్ యాంగులర్తో స్టార్ట్ అయింది కాబట్టి, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సో రియాక్ట్ యాక్చువల్లీ ఇనిషియల్ రిలీజ్ వచ్చేసి 2013 ఉంది. దట్స్ ఓకే, బట్ అది బయటకు వచ్చింది అరౌండ్ 3 years బ్యాక్, 3 to 4 years బ్యాక్. యాంగులర్ ఇనిషియల్ రిలీజ్ వచ్చేసి 2016. నౌ ఇట్ ఈస్ ఇన్ 11.02 వర్షన్. రియాక్ట్ ఈజ్ ఇన్ 17.01 వర్షన్. సో ఎక్కువ వర్షన్స్ వచ్చింది రియాక్ట్లోనే, ఆ రకంగా తీసుకున్నా.
ఆ రకంగా బట్ నేను యాక్చువల్లీ వేరే ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడనమాట. ఏంటంటే యాంగులర్ అంటే మళ్ళీ వర్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈ వర్షన్ నేర్చుకోవాలని సెపరేట్‌గా ఏదో విన్నాను. ఐ ఐ డోంట్ నో ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ నేను విన్నాను. అదేనండి. మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు అది ఎట్లా అంటే ఫేక్ ప్రాపగాండా అనమాట. అచ్చా! నేను అది చాలా ఫేక్ అది. ఎందుకట్లా అంటున్నానంటే రియాక్ట్‌లో మీకు తెలియని అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. యాంగులర్‌లో అప్డేట్ అయినా ఒక ప్లేస్‌లోనే అప్డేట్ అవుతది. అంటే యూజువల్లీ మీరు ఎక్కడైనా వెళ్ళినా యాంగులర్ 10 అని మెన్షన్ చేస్తారనమాట. సంథింగ్ ఇదే అని. అవును. సో, అంటే మళ్ళీ వర్షన్‌లో కూడా మళ్ళీ ఇంకా మళ్ళీ స్పెసిఫిక్‌గా ఉంటది. అలా రియాక్ట్ అనేది మళ్ళీ రియాక్ట్ 1.1 అని ఎక్కడ చూడలేదనమాట. ఈ వర్షన్ సో, అందుకననమాట. 16.8, 16.4 నుంచి 16 నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి రియాక్ట్‌లో. హుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఇదంతా. కాకపోతే మీరు ప్రాబ్లం ఏంటంటే మీరు రియాక్ట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ట్రై టు థింక్ అబౌట్ రిడక్స్ అనుకోండి. ఇంతకు ముందు రిడక్స్ కి ముందు ఫ్లక్స్ ఉండేది. ఆ ఫ్లెక్స్ వేరు, ఫ్లక్స్ వేరు. రైట్. ఫ్లక్స్ ఉండేది. ఫ్లక్స్ కి లేటెస్ట్ వర్షన్ రిడక్స్ అన్నమాట. ఇప్పుడు రిడక్స్ నుంచి మళ్ళీ రిడక్స్ టూల్ కిట్ అని కొత్తగా వచ్చింది. సేమ్ లైబ్రరీ ఒకటే, రిడక్స్ లాగానే, కాకపోతే దాని అప్రోచ్ మారిపోయింది. కానీ ఇప్పుడు రియాక్ట్ మారట్లేదు కదా అంటే రియాక్ట్ మారట్లేదు, దాంతో పాటు ఉండే అదర్ సిస్టమ్స్ మారుతున్నాయి. ఇంతకుముందు ఫార్మ్స్ హ్యాండిల్ చేయడానికి మేము ఒక 2 years బ్యాక్ రియాక్ట్ తో పాటు రియాక్ట్ రిడక్స్ ఫార్మ్స్ అని ఉండేవి. ఇప్పుడు తర్వాత ఫార్మిక్ అన్నారు, తర్వాత రియాక్ట్ హుక్ ఫార్మ్స్ అంటున్నారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు రౌటింగ్ ఉంది, రౌటింగ్ లైబ్రరీలో బోల్డ్ అని చేంజెస్ వచ్చినాయి. ఇండివిజువల్ రియాక్ట్ లో పెద్ద చేంజెస్ లేవు, కానీ దీని సపోర్టింగ్ టూల్స్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఓకే, మరి దాన్ని ఏమంటాం మనం? ఎంజైమ్ లైబ్రరీ ఉంది. ఎంజైమ్ లైబ్రరీ ఇప్పుడు టెస్టింగ్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. సో రియాక్ట్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, నో డౌట్ ఇన్ ఇట్. రియాక్ట్ ఈకో సిస్టమ్ లో అంటున్నాను నేను, నాట్ ఓన్లీ రియాక్ట్. ఓకే, రియాక్ట్ ఈకో సిస్టమ్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రకంగా పోల్చుకుంటే యాంగులర్ లో ఇంకా తక్కువ వచ్చినట్టు. కాకపోతే ఏంటంటే 4 వర్షన్ కి 6 వర్షన్ 7 వర్షన్ కి కొద్దిగా డిఫరెన్సెస్ పెరిగినాయి మధ్యలో. బట్ యాంగులర్ ఈస్ గెట్టింగ్ స్టేబుల్ డే బై డే. యా. అండ్ ఇంకొకటి ఏమన్నానంటే యాంగులర్ అంటే మెయిన్ థింగ్ రియాక్ట్ లో అయితే హాట్ రీలోడ్ ఉంటదంట కదా. సో అంటే మీకు వర్చువల్ డామ్ ఉపయోగించి మీకు ఫాస్ట్ గా, అంటే ఓన్లీ ఆ కాంపోనెంట్ మీకు రెండర్ అవుతూ ఉంటది. అవునండి, అవును. కంపేర్ టు యాంగులర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. కంపేర్ టు యాంగులర్, రియాక్ట్ ఈస్ మచ్ ఫాస్టర్ దాన్ దట్. బట్ అది కొంతవరకే చెప్తాను నేను. ఇప్పుడు మీకు లోడ్ పెరుగుతున్న కొద్ది రియాక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు వెన్ ఇట్ గోస్ టు ఎనీ బిగ్ వాట్ ఈస్ ఏ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, దేర్ రియాక్ట్ డజంట్ మ్యాటర్. అంటే రియాక్ట్ అక్కడ ఏం పెద్దగా పనిచేయదు. యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ యాంగులర్. ఇప్పుడు స్టాక్ బ్రోకర్ అప్లికేషన్ ఒకటి మొన్న ఏదో చూశాను, అంటే నాకు ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ అప్లికేషన్, బట్ దాంట్లో అగైన్ యాంగులర్ వాడుతున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు లార్జర్ క్వాంటిటీ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేసరికి యూ హ్యావ్ టు గో ఫర్ యాంగులర్ ఓన్లీ. అదే మీకు ఎక్కువ కాంపోనెంట్స్, స్మాల్ కాంపోనెంట్స్, ఇండివిజువల్ లెవెల్లో కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ రియాక్ట్. అలా డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సార్, ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా సార్, యాంగులర్ అండ్ రియాక్ట్ మీరు చెప్పారు కదా. సో విచ్ వన్ డిడ్ యూ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ అని, అంటే విచ్ టెక్నాలజీ ఇస్ యాక్చువల్లీ బెస్ట్? కాదండి, ఇప్పుడు అదే ఇప్పుడు అంటే మీకు పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. లేదు, పర్సనల్ ఒపీనియన్ అట్లా కాదు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు టార్గెట్. ఇప్పుడు ఎట్లా చెప్పాలి అని అంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ కి యాంగులర్ సూట్ అండి. ఓకే, ఈ కామర్స్ అప్లికేషన్స్ కి రియాక్ట్ సూటబుల్. అక్కడ ఇన్పుట్ ఎక్కువ ఉండదు మీకు అప్లికేషన్ లో. ఇప్పుడు నేను ఒక ఈ కామర్స్ అప్లికేషన్ చేశాను, డాష్ బోర్డ్ మొత్తం యాంగులర్ లో చేశాను, వెబ్సైట్ మొత్తం రియాక్ట్ లో చేశాను. దీనికి ఏమంటారు మరి? సో దెర్ ఈస్ ఆబ్వియస్ నీడ్, ఏది ఎక్కడ సూట్ అవుతుంది అనేది డెఫినెట్ గా ఉంటది అక్కడ. ఓకే, సో అట్లా అంతే తప్ప దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్ అని చెప్పడానికి లేదు. ఓకే, అండ్ ఆపర్చునిటీస్ ఆర్
దేర్ ఫర్ బోత్ ద థింగ్స్. కాకపోతే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్మాల్ స్కేల్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ వాడుతున్నారు అంతే. అంటే స్మాల్ స్కేల్ అప్లికేషన్స్ కి రియాక్ట్ ఈస్ మోర్ సూటబుల్ డెఫినెట్ గా. స్మాల్ థింగ్ సార్, ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ నేర్పిస్తారు కదా, అవును. నేర్పించినప్పుడు మాకు అంటే బాగా ప్రాక్టీస్ అవ్వటానికి మీరు క్వశ్చన్స్ ఏమైనా ఇస్తారా? క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్, ఐ మీన్ సి భరత్, ఒక 10 క్వశ్చన్స్ ఈ వెబ్సైట్ నుంచి ఉంటుంది, అవి సాల్వ్ చెయ్యి, నీకు అంటే ఈ నీకు ఆ లాజిక్ తొందరగా నువ్వు క్యాచ్ చేయగలుగుతావు ఫ్యూచర్ లో, అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? యా, డెఫినెట్ గా. అదేంటి, నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదా మీరు? నేను అటెండ్ అవ్వలేదు యాక్చువల్లీ, లాస్ట్ లో వచ్చాను అనమాట. నిన్న మీకు చూపించాను. యాక్చువల్గా ఐ హ్యావ్ అసైన్మెంట్స్ అనమాట. ప్రతిదానికి నా దగ్గర కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఆ అసైన్మెంట్స్ ని ఫస్ట్ క్లియర్ చేయాలి. ఓకే ఓకే. సో ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ మీద నేను ఒక 16 అసైన్మెంట్స్ ఉన్నాయి, 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లూప్స్ మీద ఒక 35-60 ఉంటాయి, అరేస్ మీద ఒక 30 ఉంటాయి, కాంప్లెక్స్ లూప్స్ మీద ఒక 30 ఉంటాయి. అట్లా ప్రతి దాని మీద నాకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకే ఫైన్. ఆ అసైన్మెంట్స్ ని మీరు డెఫినెట్ గా మీరు సాల్వ్ చేసుకుంటారు. ఇంటర్వ్యూస్ లో దే విల్ ఆస్క్ యు అబౌట్ దీస్ లాజిక్స్ అండ్ ఆల్, రైట్ సార్? ఓన్లీ డెఫినెట్ గా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి చాలా మందికి. నాకు ఈ స్ప్రెడ్ షీట్ చూసినప్పుడల్లా ఒక అమ్మాయి గుర్తొస్తారనమాట. నేను ఈ స్ప్రెడ్ షీట్ తయారు చేసిన రోజున చెప్పాను, మీరు ఈ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రింట్ చేయండి ఇన్ జావా స్క్రిప్ట్ అని. సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, ప్లీజ్ డోంట్ టీచ్ మీ ఆల్ దీస్ థింగ్స్ అని అంది అమ్మాయి. నేను చూసి, ఓకే అమ్మ మీరు చేయకండి, నేనేం టీచ్ చేయట్లేదు, మిగతా వాళ్ళకి అవసరం అని చెప్పి వదిలేశాను. షీ వాజ్ సో గిల్టీ ఆన్ వన్ డే. క్లాస్ అయిపోయిన తర్వాత షీ పర్సనలీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ మీ. అప్పుడు చెప్తుంది అనమాట, సార్ నేను కొన్ని రోజుల ముందు ఏదైతే అన్నానో నాకు నిన్న అదే క్వశ్చన్ వచ్చింది, కానీ నేను కనీసం బేసిక్స్ కూడా చేయలేకపోయాను. ఐ లాస్ట్ దట్ ఆపర్చునిటీ ఇన్ టీసీఎస్ అని అంది. టీసీఎస్ లోనే వేరే టీంలో జాయిన్ అవ్వడానికి. ఈ రోజు కూడా ఆమె రిగ్రెట్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్ నేను మిస్ చేసుకున్నాను సార్ అని. ఓకే, సో అట్లా ఎవరికైతే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చు అనుకుంటున్నారో, మీకు వచ్చు, ఐ నో యు ఆర్ వెరీ గుడ్, కానీ ప్రాక్టీస్ కోసమైనా చేయండి అంతే. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని. ప్రాక్టీస్, అక్కడ అమ్మాయికి రాక కాదు, ప్రాక్టీస్ లేదు, టక్కని ఆ లాజిక్ గుర్తురాలే. ఆమె కూల్ అంటే ఆ గిల్ట్ ఉండిపోయింది, అరే నేను ఆ రోజు చేసుంటే బాగుండేది అని ఉండిపోయింది. కనీసం ఆలోచించింది కూడా ఆలోచించలేకపోయింది. సో ఆ ప్రాక్టీస్ మెయిన్, ఆ ప్రాక్టీస్ చాలా అవసరం. మొన్న నేను ఏదో సార్టింగ్ రాస్తుంటే నాకు రాలే, ఒక 10 minutes డిలే అయిపోయింది. ఓకే, సో ప్లీజ్ కీప్ ఆన్ డూయింగ్. ఇంకా హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం కన్సెప్చువల్గా చాలా దూరం వెళ్ళాలి. ట్రై టు స్పెండ్ మోర్ ఆన్ కన్సెప్ట్ రైట్ నౌ. ఆఫ్టర్ కవరింగ్ ద కోర్స్ యూ కెన్ గో ఫర్ హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్స్. సార్ అంటే మీరు చెప్పండి సార్, థింగ్ ఇస్ లైక్ ఈ వెబ్సైట్ ఫాలో అవ్వండి, ఈ క్వశ్చన్స్ ఇలా చేయండి అని చెప్తే వీల్ ప్రాక్టీస్ ఇట్, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ ఆర్ డోంట్ ఆస్క్, బట్ వీల్ ట్రై టు ప్రాక్టీస్. షూర్ గా ఇస్తాను. నా దగ్గరే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వెబ్సైట్లు ఏంటి, నా దగ్గరే అసైన్మెంట్స్ చాలా ఉన్నాయి. అవి కంప్లీట్ చేయడానికి మీకు టైం సరిపోదు. డెఫినెట్లీ నేను బెస్ట్ వెబ్సైట్స్ కూడా ఇస్తాను మీకు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఆన్ మండే, not tomorrow. Okay, so those people who are interested, please contact Venkat sir. మీ దగ్గర ఆల్రెడీ నెంబర్ ఉంది వెంకట్ సార్ది. ఓకే, కాంటాక్ట్ చేయండి అండ్ ఆ రోజు మండే రోజు అటెండ్ అవ్వండి. లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ థింగ్స్. ఐ మీన్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసేస్తాను ఆ రోజు ఆన్ మండే. ఓకే, టైమింగ్స్ సేమ్ సార్? సేమ్ అండి, సేమ్ 7 to 8. ఓకే 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 సార్. Okay guys, see you on Monday. Bye. Bye. Thank you.